మళ్ళీ గలాట చేసి చాలా మందికి ఇబ్బంది పెట్టారు. అది మనమే కంట్రోల్ చేయాలి. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతుంది. సో ఎంపీ ఎలక్షన్స్ వచ్చేటప్పటికి మహిళలు మీ సేఫ్టీ గురించి మీరు అడగండి. ముస్లిం లేడీ ఈజ్ వెరీ సేఫ్ టుడే ఇన్ ఇండియా. ఎవరు ఆ జోలికి ఎవరు. ప్లస్ డ్రెస్ విషయంలో దే ఆర్ వెల్ డ్రెస్డ్. బుర్కా వేసుకుంటారు, ఫేస్ కవర్ చేసుకుంటారు, పోతారు. వాళ్ళ జోలికి ఎవరు వెళ్ళరు. మన బెంగళూరులో ఒక బస్సు వెళ్తుంటే ఒక ముస్లిం లేడీకి చెయ్యి ఆపింది. బస్ స్టాప్ కాదు, ఆ డ్రైవర్ కొంచెం ముందు వెళ్ళిపోయి ఆపాడు. ఆవిడ ఈ లోపల ఎవరికో ఫోన్ చేసి నేను చేయి చూపించాను, ఆగలేదు చెప్తే మొత్తం బ్యాచ్ వచ్చారండి. బస్సును తుక్కు కింద చేశారు. ఏసీ బస్సు, కొత్త బస్సు, ఎలక్ట్రిక్ బస్సు నాశనం చేశారు. సరే, ఏమేంటంటే మహిళలకు వాళ్ళు ఇచ్చే సపోర్ట్, అది మహిళలకు ఇచ్చే గౌరవం. మనం ఇస్తున్నాం గౌరవం ఇవ్వట్లేదు. హిందూ కాదు నేను చెప్పేది, హిందూ క్రిస్టియన్ ఎవరైనా మన ముస్లిమ్స్ ఇచ్చినంత గౌరవం మన మహిళలకు మనం ఇస్తున్నాము. ఎవరిదో నాకు సంబంధం లేదు, ఎవరో మాకేంటి అలా పోతున్నాం తప్పటి. ఎప్పుడు ఇప్పుడు ఇలాంటి సినిమాలు తీసి మెసేజ్ ఇచ్చి మీరు విసులు కొట్టి క్లాప్లు కొట్టి అయిపోయింది, ఇది ఇంత అయిపోయిందా? కాదండి. ఈ సినిమా నేను ఒకటే చెప్తున్నాను, ఈ సినిమా హ్యాస్ టు బి అన్ ఐ ఓపెనర్ ఫర్ ఎవ్రీబడి, హిందూ ముస్లిం అందరికీ. నేను ఐఎమ్ నాట్ ప్రమోటింగ్ వైలెన్స్ అండి, ఐఎమ్ ప్రమోటింగ్ నాన్ వైలెన్స్. అర్థం చేసుకోండి. ఏమండి, ఒకప్పుడు రేపు ఏం జరుగుతుందో తెలియదని చెప్పేవారండి. నేనే అంటాను 10 నిమిషాల తర్వాత ఏం జరగబోతుంది ఎవరికి తెలుసు అండి కదా. నేను ఈరోజు మాట్లాడానండి. ఎందుకు మాట్లాడానండి? రేపు ఏమిటో నాకు తెలియదు. ఈ రోజు నా మనసులో ఉన్న విషయం నేను చెప్పాను. ఈ రోజు మనసులో విషయం నేను కక్కాను బయటికి. ఎందుకు? మనందరూ హ్యాపీగా ఉండాలి, మన ఫ్యామిలీస్ హ్యాపీగా ఉండాలి, మనందరూ కలిసి ఉండాలి. మన దేశం, ఇక్కడ పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇది మన దేశం, వాళ్ళ దేశం చెప్పి వాళ్ళు ఫీల్ అవ్వాలి. నీకు ఈ దేశం నచ్చలేదా? నీకు ఏ దేశం నచ్చిందా అక్కడ పో. నీకు ఇంకో ఊరు నచ్చిందా అక్కడ పో. అది ఇక్కడ రావాలంటే ఎట్లా అవుతుందండి? అక్కడ ఉన్న ఆ రూల్ మొత్తం ఇక్కడ వస్తే నువ్వు ఒప్పుకుంటావా? నువ్వు సగం తీసుకుంటావు, నీకు అనుకూలంగా ఏముంది అది తీసుకుంటావు, మిగతా వదిలేస్తావు. అది ఎట్లా అవుతుంది? అవద్దు. సో మన అందరూ ఇక్కడ ఇండియాలో అన్ని కమ్యూనిటీ, అన్ని క్యాస్ట్ అందరూ హ్యాపీగా ఉన్నాం. ఏ చిన్న గొడవలు జరుగుతున్నాయి, ఇది మన దేశం, మనం కాపాడుకోవాలి, అందరూ హ్యాపీగా ఉండాలి. ఈ సినిమాలో చూపించేది ఏంటంటే 2 వర్షన్స్ ఉన్నాయి. అంటే టెర్రరిజం, గలబా చేయడం, వాళ్ళ ఉద్దేశాలు అదే పర్సెంట్ చూపించారు. కొన్ని ఫ్యూచర్కి పనికి వచ్చేలాగా కొన్ని మంచి సీన్స్ ఆయన చేస్తున్నారు. అలాగే దేశం గురించి, దేశంలో ఎవరైనా ఇలాంటి అన్ని టెర్రరిస్ట్ వస్తే వాళ్ళని నాశనం ఫినిష్ చేస్తానని చెప్పి హీరో క్యారెక్టర్, ఆ హీరో క్యారెక్టర్ నా హెల్ప్. ఓ పోలీస్ డిపార్ట్మెంట్, ఓ పోలీస్ అంటే ఎలా ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్, పోలీస్లో జాయిన్ అయ్యేవాళ్ళు ఎప్పుడు వాళ్ళకి ఏంటంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ ప్రొఫెషన్, చాలా డిఫికల్ట్. కానిస్టేబుల్ అయినా, కమిషనర్ అయినా, డీజీపీ అయినా చాలా పెద్ద ప్రాబ్లమేటిక్. బ్యాలెన్స్ చేయడం, కంట్రోల్ చేయడం. అదే మాదిరి వాళ్ళకి దేశభక్తి ఉంటేనే వాళ్ళు అది చేయగలుగుతారు. శాలరీ కోసం కానీ చేస్తే వాళ్ళు చేయలేరు. పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటే అని చెప్తాను. అంటే అందరూ దీంట్లో కమాండర్స్ ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. వాళ్ళు డబ్బు కోసం కాదు వాళ్ళు చేసే, దేశభక్తి కోసం, నిజమైన దేశభక్తి కోసం వాళ్ళు చేస్తారు. ఎందుకంటే అది లేదనుకోండి, వాళ్ళు బయటికి వెళ్తే వాళ్ళు అంతకన్నా బెటర్, వాళ్ళకి రెమ్యునరేషన్ వస్తుంది, బెటర్ కంఫర్ట్స్ వస్తుంది, వాళ్ళకి నిద్ర ఉండదు, తిండి ఉండదు. డ్యూటీకి వెళ్తే అసలు ఎవరు పట్టించుకోరు, ఎండ వాన చలి మొత్తం చావాలి. నిజమైన దేశభక్తి వాళ్ళే బెస్ట్ అని చెప్పాలంటే. వీళ్ళందరినీ కాపాడేది ఎవరంటే మిలిటరీ పైన.